ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన స్త్రీ మూలక ధనయోగము, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, పాత బాకీలు వసూలవడం, శుభ ప్రయత్నాలు అనేటటువంటివి నెరవేరడం, శుభకార్యాలు కలిసి రావడం, బంధుమిత్రుల యొక్క సమాగమనము, విశేషమైనటువంటి ధన యోగము, స్నేహితుల వలన కొన్నిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అపనిందలు వ్యాపించడం, అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగడం, పిల్లల వలన విశేషమైనటువంటి సౌఖ్యాన్ని పొందడం, వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చేసేటటువంటి విధానంలో అనుకూలించడం, పాత బాకీలు ఏవైతే రావలసినటువంటి బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా విశేషమైనటువంటి విధంగా వసూలవ్వడం, ఇక వృత్తిపరంగాను ఉద్యోగపరంగాను కూడా మనోధైర్యము అనేటటువంటిది పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, ఐశ్వర్య యోగము అనేటటువంటిది కనిపించడం, వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది, అనుకూలతలు ఏర్పడితే పూర్వాభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడి రూపాయి అయితే 10 రూపాయలు లాభం వచ్చేటటువంటి పరిస్థితి చాలా అధికంగా ఈరోజు కనిపిస్తోందని చెప్పచ్చు. ఈరోజు మీరు పైన ఉదాహరించిన సమస్త శుభ ఫలితాలు పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా లక్ష్మీ దేవాలయాన్ని కానీ లేదా దుర్గా దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ